పెద్దవాళ్ళు చెప్పినట్టు ఉంటాము, పెద్దలు నడిచిన దారిలో నడుస్తాము. తర్వాత ఎవరి మీద చాడీలు చెప్పము, చెడ్డ పనులు చెయ్యము, చెడ్డ మాటలు మాట్లాడము అన్నది ఏ వ్రతానికైనా తప్పనిసరిగా పాటించాలి. నిత్య జీవితంలో కూడా ఇది పాటించినట్టయితే జీవితమే ఒక వ్రతం అయిపోతుంది కదా. ఇది పెద్ద కష్టమా అమ్మా? డబ్బు పెట్టి కొనాలా? శారీరక శ్రమ పడాలా? ఇతరుల గురించి నేను చెడ్డగా మాట్లాడను అన్నదానికి ఏం కష్టం? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటాం. ఏదైనా చెడు ఉంటే అమ్మ నువ్వు చేసింది బాగుండలేదు సర్దుకో అని ఆ వ్యక్తికి చెప్తాం, అంతే కదా. ఇంకోళ్ళ దగ్గర ఎందుకు చెప్పాలి? వాళ్ళ క్షేమం కోరుకుంటే, వాళ్ళు చేసేది మంచిది కాదనుకుంటే వారితో నేరుగా చెప్పాలి కానీ ఇంకోళ్ళ దగ్గర చెప్పకూడదు కదా. ఇవి నిత్య జీవితంలో మనం పాటిస్తే ఎంత బాగుంటుంది. ఇక్కడ గోదాదేవి ఈ వ్రతానికి సంబంధించి చెప్పింది.